హాయ్ అందరికీ, నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. ఎటువంటి ఫంక్షన్ అయినా, పార్టీస్ అయినా, వీకెండ్స్లో అయినా సరే ప్రతి ఒక్కరు తినాలి అనుకునేది చికెన్ దమ్ బిర్యానీ. అలాంటి బిర్యానీని మనం ఇవాళ చాలా సింపుల్గా హైదరాబాద్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే ఎంత వంట రాని వాళ్ళైనా సరే ధూమ్‌ధామ్‌గా దమ్ బిర్యానీ చేసేస్తారు. మరింక లేట్ ఎందుకు? వేడి వేడిగా హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలానో చూసేద్దాం రండి. 1 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. దమ్ బిర్యానీ కోసం కాబట్టి చికెన్ ముక్కలనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. చికెన్ మ్యారినేషన్ కోసం కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 6-7 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొన్ని ఆనియన్స్ ని తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ ను చికెన్ ముక్కల్లో యాడ్ చేయండి. మీ రుచికి తగ్గ ఉప్పును యాడ్ చేయండి. నేనైతే 2 స్పూన్ల ఉప్పును అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. 1 కప్పు గట్టి పెరుగు, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు కూడా ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోతే దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 గంట పాటు అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోండి. దానిలోకి నేను 3 కప్పుల బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు 4 కప్పుల బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. రైస్ని శుభ్రంగా కడిగి దానిలోకి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ 3 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, మిరియాలు, యాలుకలు, అనాస పువ్వు ఇలా మీ దగ్గరున్న అన్ని రకాల బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. వాటితో పాటు కట్ చేసిన 3-4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అరచెక్క నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయండి. మీ రుచికి తగ్గ ఉప్పును కూడా యాడ్ చేసి ఒక్కసారి మొత్తాన్ని కలియబెట్టుకొని ఈ బాస్మతి రైస్ని కూడా 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. దానికోసం ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యిని అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేయండి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటూ ఉండండి. ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మ్యారినేట్ చేసిన 1 గంట తరువాత మళ్ళీ ఇదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేయండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేయండి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత మనం గంట ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఒకసారి కలిపి దాని మీద మూత పెట్టి 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ పీసెస్ అనేవి 50% వరకు ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు టమాటా ముక్కల్ని, ఫ్రై చేసిన ఆనియన్స్ ని కూడా యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి. ఇలా ఒక పక్క స్టవ్ మీద చికెన్ అనేది 70-80% కుక్ అయింది అనుకున్నప్పుడు మరొక స్టవ్ మీద బాస్మతి రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అనేది మనం 1 గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయితే ఉడికిపోతుంది. సో చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ ఏమో 90% ఉడికి ఉండాలి, అలాగే బాస్మతి రైస్ ఏమో 70% ఉడికి ఉండాలి. అప్పుడైతేనే బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది. చూడండి, రైస్ అనేది 70% ఉడికిపోయింది. అలాగే మరొక స్టవ్ మీద చికెన్ కూడా దాదాపు 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని, చికెన్ని పక్కన పెట్టేసి బిర్యానీని దమ్ చేయడానికి ఒక మందపాటి బౌల్ని అయితే స్టవ్ మీద పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేయండి. తరువాత జాలగంట తీసుకొని, అదేనండి పకోడీల గంట తీసుకొని బాస్మతి రైస్లో హాఫ్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. దాని మీద
ఫ్రై చేసిన ఆనియన్స్ని, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ని కానీ లేకపోతే సాఫ్రాన్ వాటర్ని కానీ వేసుకోండి. నేను ఇక్కడ సాఫ్రాన్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. తరువాత చికెన్ లెగ్ పీస్లన్నిటినీ యాడ్ చేయండి. అలాగే మధ్య మధ్యలో గ్రేవీని కూడా వేస్తూ చికెన్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఆ చికెన్ ముక్కల మొత్తం మీద మిగిలిన బాస్మతి రైస్ని మొత్తాన్ని వేయండి. రైస్ మొత్తం వేసిన తరువాత ఫ్రై చేసిన ఆనియన్స్ని, సాఫ్రాన్ వాటర్ని, కొద్దిగా పుదీనా, కొత్తిమీరను, మంచి బిర్యానీ ఫ్లేవర్ స్మెల్ కోసం 1 స్పూన్ నెయ్యిని, బిర్యానీ టాప్ టు బాటమ్ మంచిగా కుక్ అవ్వాలంటే పైన కొన్ని నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేయండి. చిటికెడు గరం మసాలాని కూడా చల్లుకోండి. ఫైనల్గా మూత పెట్టేసుకుని ఏదైనా బరువుని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. వేడి వేడి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.